గౌతమ్ చూడు నొక్కండి. ఒక టీచర్ అనమాట, ఒక టీచర్ ఆయన, బ్రాహ్మణ టీచర్ ఆయన ఇప్పుడు ఇక్కడ సూర్య దేవాలయం కట్టాలని చెప్పి స్థాపన చేశారు. అప్పటికే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ లోపల గర్భంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇటువంటి దేవాలయం మీకు ఎక్కడా లేదు. అన్ని సూర్య దేవాలయాలు ఉంటాయి, కానీ ఇటువంటి సూర్య దేవాలయం ఎక్కడా లేదు. అన్ని సూర్య దేవాలయాల్లో సూర్య భగవాన్ నుంచొని అభయం ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ సూర్య భగవాన్ కూర్చొని 7 గుర్రాలతో అనురుడితో, సూర్యుడు రథాన్ని నడిపేది అనురుడు. ఆ అనురుడితో సహా ఇక్కడ ఉన్నాడు సూర్య భగవాన్. సూర్యుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉండడం విశేషం. ఇక్కడ ఆయన కాళ్ళుండవు, అనురుడు కాళ్ళుండవు, సూర్యుడికి ఎదురుగా ఉంటాడు ఆంజనేయ స్వామి. ఎక్కడైనా గర్భాలయంలో ఇప్పుడు వెంకటేశ్వర పక్కన అలవేలు మంగ అట్లా ఉంటారు కదా సహజంగా. మరి ఇక్కడ భార్యలు లేకుండా మరి గర్భాలలో ఆంజనేయ స్వామి ఉండడం ఏంటి? గురు శిష్యుల కలిగినది ఎక్కడ లేదు. గురుడేమో సూర్య భగవానుడు, ఆంజనేయ స్వామి శిష్యుడు ఇక్కడ ఎదురుగా ఉంటారు. ఎదురుగా ఉంటారు. ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటాడు. చాలా విశేషమైన దేవాలయం. శివాలయం కూడా ఇటువంటి శివాలయం ఎక్కడ లేదు. అన్ని శివాలయాలు ఉంటాయి, ఇటువంటి శివాలయం ఎక్కడ లేదు. శివ పంచాయతీ ఉన్న శివాలయం. ఒక పీఠంలో 5 దేవుడు ఉండడం ఉంది విశేషం. గణపతి, గౌరీదేవి, విష్ణుమూర్తి, సూర్యుడు, మధ్యలో శివుడు. ఒకేసారి అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఒకే ఆవిడ 2 ధ్వజస్తంభం ఉండడం విశేషం. అర్థం మీకు? ఇటువంటి శివాలయం, ఇటువంటి సూర్య దేవాలయం ఎక్కడ వెతికినా కూడా కనబడదు. భారతదేశంలో లేదు. శివ పంచాయతీలు చాలా ఉంటాయి, కానీ ఒక పీఠంలో శివ పంచాయతీలు ఉండడం విశేషం. గణపతి, గౌరీదేవి, విష్ణుమూర్తి, సూర్యుడు, మధ్యలో శివుడు. గణపతి అంబిక సమేత విష్ణు ఆదిత్య భవానీ శంకరుడు పైన రాసుంది. ఇటువంటి శివాలయాన్ని, ఇటువంటి సూర్య దేవాలయాన్ని సాక్షాత్ కంచికామకొండ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువు గారు, నడిచే దేవుడు సాక్షాత్ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు పునఃప్రతిష్ఠించిన శివాలయం సూర్య దేవాలయం. పునఃప్రతిష్ఠ చేశారు ఆయన. మామూలు విషయం కాదు. ఈ గుళ్ళోకి అడుగుపెట్టడమే పూర్వజన్మ సుకృతం. ఇటువంటి దేవాలయంలో పూజ చేయించుకోవడం మహద్భాగ్యం. ఇటువంటి దేవులు అర్చకత్వం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే ఇక్కడికి వచ్చాం మనం ఎక్కడ వాళ్ళం నందిగా నుంచి ఇక్కడ రావడం ఏంటి? ఇక్కడ చాలా మంది విజయవాడ బ్రాహ్మణులు లేరా? భగవంతుడి ఇచ్చిన వరం ఇక్కడ మనం. అటువంటి దేవాలయాలు మీరు సేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. భగవంతుడు మీకు గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ అలా సేవ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అటువంటి సేవ చేస్తున్నారు మీరు. ఇంకా చాలా దేవాలయాలు చేయాలి మీరు, కానీ విశేషమైన దేవాలయంలో ఉన్నారు మీరు. ఇక్కడ బొల్లి, మచ్చ ఇటువంటివి ఉంటాయి చూసారా? వాత, పిత్త, కపోత్వ, నానాకరణ, నానా రోగ నివృత్త్యర్థం. ఇక జన్మని జన్మాంతృత పాపానాం మహాపాతక ఉపాతక సమస్త పాపక్షయార్థం సూర్యనారాయణ పూజ. సూర్య దేవాలయంలో కనుక 6 వారాల పూజ చేస్తే చాలా విశేషం. ఆదివారాలే ప్రతి ఆదివారం అభిషేకం చేస్తాం సూర్యుడికి. ఉదయించే సూర్యుడికి అక్కడ సోమవారం పాదాలు లభితాయి అనమాట. మన రథసప్తమికి ఒక 20,000 మంది ఉన్నారు. మహాశివరాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం చేస్తాం. మళ్ళీ అర్ధరాత్రి 3 గంటల వరకు అభిషేకం చేస్తాం ఏం తినకుండా. మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ చాలామంది ఒక 20-50 మంది ఎనమకుదురు నడిచెళ్తాం. అనమాట. జాగరణ చేస్తాం. చాలా విశేషమైన దేవాలయం వచ్చారు మీరు. మీ అందరికీ ధన్యవాదాలు అన్నమాట. ముందు గురువుగారు నమస్కారం. గురువుగారు ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి శిష్యులను పంపించడం పూర్వజన్మ సుకృతంగా మాకు దొరికారన్నమాట.
పరమాచార్య ఇక్కడ 11 రోజులు ఉన్నారు. ఇక్కడ పరమాచార్య గారు మేము ఉండే ఇంట్లో ఉన్నారు. పరమాచార్య 11 రోజులు సన్యాశ్రమ ఏదో ఎప్పుడో స్వీకరించారట. మాకు తెలియదు, అది పెద్దలు పూర్వీకులు చెప్పిన మాటలు మనకు, నాకు తెలియదు పూర్తిగా వివరణ. ఇక్కడ 11 రోజుల నుండి పునఃప్రతిష్ఠ చేశారట ఈ యొక్క సూర్య దేవాలయాన్ని. గురువు గారు కలిశారు ఆయన్ని, మరి ఆయన కలవలేకపోయారు. చాగంటి కోటేశ్వర గారు ఆయన అసలు కలవలేకపోయారట. గురువు గారు చెప్పారు ఒకసారి, నేను ఆయనతో మాట్లాడాను. గురువు గారు మామూలు విషయం ఏది కాదు. అటువంటి ఆయన ప్రతిష్ఠ చేయటువంటి నడిచే దేవుడు అంటే మామూలు విషయం. నీటి మీద నడిచే దేవుడు ఆయన సాక్షాత్తు. అటువంటి ఆయన మన ఇల్లు ప్రతిష్ఠ చేశారంటే మామూలు విషయం ఏది కాదు. ఇప్పుడు కదా లోపల ప్రమాణం చెప్తాను. ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయలో అగ్ని అంటే సూర్యుడు ఉంటాడు, ఆగ్నేయలో సూర్యుడు ఉంటాడు. ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయలో ఉన్నేమో సూర్య భగవాన్, నైరుతిలో గణపతి ఉంటాడు, వాయువ్యంలో పార్వతి అమ్మవారు, మధ్యలో పరమేశ్వరుడు. శివపంచాయతం అన్ని అసలు శివపంచాయతీలు ఉంటాయి. అసలు శివపంచాయతీలు ఉండి ఏంటి? ఎందుకు శివపంచాయతనం? శైవులు వైష్ణవులు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, మా మతం గొప్పది మా మతం గొప్పదని. ఆ సమయంలో ఆదిశంకరాచార్య వారు ప్రతిష్ఠ చేశారు. ఈ యొక్క విశేషమైన మతాన్ని అందరూ ఒకటే అనేది పెట్టారనమాట. గణపతి గుడికి వెళ్ళక్కర్ల మీరు, ప్రమదగణంలో గణపతి ఇక్కడే ఉన్నాడు. వైష్ణవ దేవాలకు వెళ్ళక్కర్లా, వైష్ణవులకు అధిపతి విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నాడు. శక్తి పీఠాలకు వెళ్ళక్కర్లా, అష్టాశక్తి పీఠాలకు అధిపతి అమ్మవారు ఇక్కడే ఉంది. నవగ్రహాలకు వెళ్ళక్కర్లా, నవగ్రహాధిపతి సూర్యుడు ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరికీ అధిపతి పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు. దీన్ని శివపంచాయతం అంటారు.